మా కువైటీ వాళ్ళు బయట దేశం వెళ్ళారు కాబట్టి పార్టీలు ఏం జరగట్లే ఇంట్లో 10 రోజులు అయిపోతుంది. నోరు ఉరవరా అంటా ఉంటే బిర్యానీ తీసుకొచ్చుకున్నా. టైం వచ్చేసి 3:50 అయిపోతుంది. డ్యూటీలన్నీ అయిపోయేసరికి ఈ టైం అయింది. ఈ చికెన్ బిర్యానీతో పాటు 2 కర్రీలు అయితే ఇచ్చాడు అనమాట. బిర్యానీ రైస్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు. 2 మనుషులకైనా సరిపోతుంది. బిర్యానీ తీసుకోగానే ఫస్ట్ నేను లెగ్ పీస్ ఉందా లేదా అనేది చూస్తా. లెగ్ పీస్ తో పాటు మనకి ఎక్స్ట్రా 2 పీసులు అయితే ఉన్నాయన్నమాట చికెన్. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ధర వచ్చేసి దినార్ నూసు. ఏ బిర్యానీ ఉన్నా ఈ కర్రీ అయితే ఇస్తారనమాట. కొంచెం కూడా కారం ఉండదు. ఒక 2-3 రకాల ఆకులు కీరకాయ అయితే సలాడ్ ఇస్తారనమాట. ఆ సలాడ్ పైన అండ్ బిర్యానీలో ఉన్న ముక్కల పైన నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే సూపర్ ఉంటది టేస్ట్. చికెన్ లెగ్ ఎప్పుడైనా సరే నిమ్మకాయ పిండుకొని ఆనియన్ ఉంటే పక్కన వేరే లెవెల్ ఉంటది టేస్ట్. లెగ్ పీస్ అంటే పిచ్చగా తింటాను నేను మాత్రం వదలను. ఈ ఆకుల పేరు వచ్చేసి తెలుగులో తెలియదు కానీ అరబిక్ లో మాత్రం జర్జీర్ అంటారు. ఈ ఆకులు కూరగాయలు అనేటివి చాలా మంచిది హెల్త్ కి. పచ్చాకులు ఎలా తింటారా అనుకుంటా ఉన్నా ఇప్పుడు తినాల్సి వస్తుంది. నిమ్మకాయ పిండిని ముక్క తీసి ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటా ఉంటే అబ్బా సూపర్ ఉంది. మీకు కూడా నిజంగా నోరు ఊరుతుంది కదా. మీలో ఎంతమందికి బిర్యానీలో వచ్చే లెగ్ పీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.